హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపించబోతున్నాను. చాలా మృదువుగా ఉంటాయండి. షుగర్ సిరప్ కూడా చాలా బాగా లోపలికి కూడా పీల్చుకుంటుంది. దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేసేయండి. అంతకంటే ముందుగా మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. దాని ద్వారా ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది. సో ముందుగా అయితే మనకి ఏదైతే ప్యాకెట్ ఉంటుందో గులాబ్ జామ్ ప్యాకెట్, ఆ పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం వెలుపుగా ఉండే గిన్నెలో వేసుకోండి. నేనైతే ఇలా ప్లేట్లో వేసుకున్నాను. ఇందులో కొంచెం లైట్గా ఉప్పు వేసుకోండి. చాలా కొంచెం వేసుకోవాలి, స్వీట్ కాబట్టి. ఆ తర్వాత కొంచెంగా పాలు పోసుకోవాలి. పచ్చి పాలు మాత్రమే పోయండి, వేడి పాలు పోయొద్దు. కొంచెంగా పాలు పోసుకొని పిండిని కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం పోయకండి. ఇలా కొంచెంగా పోసుకుంటూ మనకి ఎంత పాలు అవసరం అవుతాయో అంత పాలను మాత్రమే పోసుకోవాలి. ఇది చపాతీ ముద్దలాగా రావాలి. చూస్తున్నారు కదా, మనం ఎక్కువసేపు దీన్ని కనుక ఇలా మర్దన చేస్తున్నట్లయితే పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా సరిపోయినంత పాలను పోసుకుంటూ ఉండాలి. ఇలా ముద్ద అయ్యేంత వరకు పోసుకొని బాగా మర్దన చేసినట్టుగా చేసుకోవాలి. ఎంత అంటే దాన్ని మనం కలిపే కొద్దీ మన చేతికి ఆ పిండి అంటకుండా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే అన్ని బాల్స్ ఒకే సైజులో వచ్చేలాగా ముందుగానే కొంచెం పిండిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న ముద్దలుగా తీసుకున్న ఈ పిండి ముద్దల్ని ఇలా రౌండ్గా చాలా స్మూత్గా బాల్స్లా చేసుకోవాలి. ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనం అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఇలా షుగర్తో మనం సిరప్ అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg పిండికి ఒక 1.5 కప్పు షుగర్ తీసుకొని ఇలా షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకున్నాను. ఆ షుగర్ సిరప్లో ఒక 4-5 ఇలాచీని క్రష్ చేసి వేసుకోండి. అలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఆ సిరప్కి. తర్వాత ఇంకో కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఏవైతే ముందుగా బాల్స్ చేసి పెట్టుకున్నామో ఆ బాల్స్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేస్తే ఇంకోటి వేసేలోపు అది కలర్ మారిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, కాబట్టి ఒకేసారి కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఎన్ని వేసినా ఒకేసారిగా వేయండి. మనం ఆ కళాయికి సరిపడినంత వేసుకోండి. ఇలా సిమ్లో పెట్టి నిదానంగా మనం కలుపుకుంటూ ఉండాలి. బాగా కలపకుండా లైట్గా కలుపుతూ ఉండాలి. అలానే ఉంచేసినట్లయితే ఒక సైడ్ మాడిపోతే ఒక సైడ్ ఏమో కాలకుండా ఉంటాయి అన్నమాట. అందుకే లైట్గా కలుపుతూ ఉండాలి. ఈ గులాబ్ జామ్ బాల్స్ అన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మనం ఇంకొంచెం ఎక్కువ వేగేటట్టుగా వేయించుకున్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. నేను అందుకే కొంచెం ఎక్కువగా వేయించుకున్నాను. ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వీటిని వేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 అవర్స్ అలా వదిలేసేయండి. ఎక్కువ వేడిగా ఉంటే గులాబ్ జామ్ అనేది విరిగిపోతుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకొని ఒక 2-3 గంటలు తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బాల్ సైజ్ అనేది కొంచెం పెరిగిపోతుంది. ఎందుకంటే షుగర్ సిరప్ మొత్తం పీల్చుకుంటుంది కాబట్టి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.